348వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాలను వివరణ చేసుకున్నాం. మూడు 398వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. స్వాత్మన్యారోపిత శేష భాసవస్తు నిరాశతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. శ్లోకంలో ఉండేటువంటి భావాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. స్వాత్మన్యారోపిత శేష భాసవస్తు నిరాశతః. స్వాత్మన్యారోపిత శేష అంటే స్వ అంటే మన యొక్క ఆత్మ, స్వాత్మన్య ఆరోపిత అంటే మన ఆత్మస్వరూపమునందు ఆరోపించబడినటువంటి వస్తువు. స్వాత్మన్య ఆరోపిత శేష అంటే మన ఆత్మస్వరూపమునందు ఆరోపించబడినటువంటి ఏ శేషాంశ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు భాస వస్తు నిరాశత. భాసం అంటే ప్రకాశించడం, అంటే మన స్వరూపమును మరుగుపరిచి మన స్వరూపం యొక్క ప్రకాశంతో ప్రకాశించబడేటటువంటిది భాష అంటే ప్రకాశం. ఎలా ప్రకాశించబడుతుంది? మన స్వరూపం యొక్క ప్రకాశంతో ప్రకాశించబడుతుంది. అంటే మన స్వరూపం జ్ఞాన స్వరూపం అన్నమాట. అటువంటి మన స్వరూపం యొక్క ప్రకాశంతో ప్రకాశించబడేటటువంటి ఆరోపిత వస్తువు ఏదైతే ఉందో దాన్ని నిరాశత తొలగించుకోవాలి. దేవుడైనా సరే, జీవుడైనా సరే, ఎవరైనా సరే తన స్వరూపమును మరుగుపరిచి ఆరోపించబడి ప్రకాశించబడేటటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని నిరాశత తొలగించాలి. ఎలా తొలగించాలి? ఇప్పుడు ఏమర్థమైంది మనకి? మన స్వరూపమును మరుగుపరిచింది ఏది? మన మనసు, మన ప్రాణము, మన శరీరం. ఈ శరీర ప్రాణమానసాలతో కూడుకున్నటువంటి నేననేటటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరిని మరుగుపరిచింది? మన స్వరూపాన్నే మనకు మరుగుపరిచింది. ఈ వ్యక్తి మన స్వరూపం కాదు. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం? ఈ వ్యక్తే మన స్వరూపం అనుకున్నాం. ఈ వ్యక్తే మన స్వరూపం అనుకుని ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలని ఆరోపించుకున్నాం. అలా ఏ వస్తువులను ఆరోపించుకున్నామో అలా ఆరోపిత వస్తువుల్ని ప్రకాశింపజేసేది మన స్వరూపమే. మన స్వరూపం అందరి ప్రకాశమే. మన స్వరూపం నుండి ఆరోపించుకున్నటువంటి మన శరీరం ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. ప్రాణం మనకే తెలుస్తుంది. మనసు కూడా మనకే తెలుస్తుంది. అంటే శరీర ప్రాణమాంసాలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుష భేదాలతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి ప్రకాశంతో ప్రకాశించబడుతున్నారు? మన ఆత్మ ప్రకాశం. అంచేది ఏ వ్యక్తి అయితే మన స్వరూపాన్ని మరుగుపరిచి స్వరూపం యొక్క ప్రకాశంతో ప్రకాశించబడుతుందో అటువంటి ప్రకాశించబడేటటువంటి వస్తువు నిరాశత నిరసించాలి. ఇది రెండు రకాలు, పరోక్షంగా అపరోక్షం. పరోక్షంగా అపరోక్షంగా అంటే పరోక్షం అంటే గురువులు చెప్పినటువంటి జ్ఞాన బోధ ద్వారా లేక శాస్త్ర విచారణ ద్వారా, శ్రవణం ద్వారా, మననం ద్వారా ఏ శాస్త్రాలైతే ఉపనిషత్తులు భగవద్గీత చెప్తున్నాయో నీవు ఆత్మస్వరూపానివి, నీ స్వరూపమును మరుగుపరిచినటువంటి అనాత్మ వస్తువు నీ స్వరూపం కాదు అని పదే ఏ శాస్త్రాలైతే చెప్తున్నాయో ఆ శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. అలాగే సత్సంగాల ద్వారా గురువుల ద్వారా విన్నటువంటిది కూడా పరోక్ష జ్ఞానమే. ఇప్పుడు దాన్ని అపరోక్షంగా దాన్ని మనం తొలగించాలి. నిరాశత అంటే తీసేయాలి.
నిరసించడం అంటే పరోక్షంగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు అంటూ నిరసించాలి. అలా నిరసించుకుంటూ పోతే ఏదో మిగులుతుంది కదా. అలా మిగిలినటువంటిది ఏదైతే ఉందో స్వయంమేవ పరం బ్రహ్మ. అలా నిరసించుకుంటూ తొలగించుకుంటూ తీసేసుకుంటూ పోతే ఏదో మిగులుతుంది. ఇక్కడ మిగిలింది ఎవరో కాదయ్యా, పరబ్రహ్మ స్వరూపము, స్వయంగా పరం బ్రహ్మ, స్వయం ఏవ పరం బ్రహ్మ, పూర్ణమద్వయమక్రియం. అది పరిపూర్ణమైనటువంటిది. దానికి అక్రియం. క్రియం అంటే కదలిక లేదు, అది కదలదు. అది కదలకుండగానే దాని యందు ప్రవేశించినటువంటి ఈ వ్యక్తి కదులుతున్నాడు. ఈ వ్యక్తి కదలడానికి కావలసినటువంటి ప్రజ్ఞ దాని నుంచే లభిస్తుంది. ఈ వ్యక్తి తెలుసుకోవడానికి కానీ, ఆలోచించడానికి కానీ, వెళ్ళడానికి రావడానికి, నేను స్త్రీనని, నేను పురుషుడని, నాకు ఉందని, నాకు లేదని, ఈ రకమైన ఆలోచించడానికి కావలసినటువంటి ప్రకాశం అంతా దాని నుంచే అందుతుంది. పూర్ణ అద్వయం. ద్వయం అంటే రెండు. అద్వయం, ఆ ద్వయం, రెండోది లేదు అక్కడ. రెండోది ఏది? నీవు ఇప్పటి వరకు ఏ వ్యక్తిని నేనంటున్నావో ఆ వ్యక్తి అక్కడ లేడు. ఇప్పుడు ఆ వ్యక్తే ఉన్నాడు. ఆ వ్యక్తే మొత్తం ఈ ప్రపంచాన్ని వెళ్తున్నాడు. ఈ సంసారాన్ని తగిలించుకున్నాడు. నాకు భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, డబ్బు ఉంది, లేదు, ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం లేదు. అని దేనికి సంబంధించి? ఆరోగ్యం శరీరానికి సంబంధించి, అనారోగ్యం శరీరానికి సంబంధించి. డబ్బు, విద్య, హోదా, పలుకుబడి, తెలివితేటలు దేనికి సంబంధించి? దీనికి సంబంధించి. ద్వయము అంటే రెండు. అద్వయం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఏది? మన స్వరూపము ఉంది. మన స్వరూపమునందు ప్రవేశించిన మన స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వ్యక్తిని లేడంటూ లేదు, ఇక్కడ ఉన్నాడు. బహిర్ముఖంలోకి వచ్చినప్పుడు ద్వయమే, రెండే, ద్వైతమే, రెండు ఉన్నాయి. కానీ ఈ అన్నిటినీ తీసేసినప్పుడు, నిరసించినప్పుడు, ఎన్ని తొలగించుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి లేడు. అది ఎవరి మట్టికి వాళ్ళే స్వయంగా చూడాలి. అలా చూడకుండా, అలా విచారణ చేయకుండా, దానికి సంబంధించినటువంటి శాస్త్రం తేలకుండా నేను లేకపోవడం ఏంటంటే నేనున్నాను కాదండి అంటాడు. లేకపోలేదు, లేవని అంటలేదు. బహిర్ముఖ వృత్తిలో నువ్వు ఉన్నావు. ఎక్కడ లేవు? అంతర్ముఖ వృత్తిలో లేవు. ఈ వ్యక్తి ఎక్కడ లేడు? అక్కడ లేడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ స్వరూపం ఉంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా, మళ్ళీ ఈ స్వరూపమునందు ప్రీతితో, ప్రేమతో, దీన్ని కంటే నాకంటే గొప్పవాడు లేడు ఈ వ్యక్తిని చూపించి మాట్లాడాడు అనుకోండి, మళ్ళీ ఏమైనట్టు? మరి అంత శ్రమపడి, అంత అభ్యాసం చేసి, అంత చదువుకుని, అంత విచారణ చేసి, అంత సాధన చేసి, అద్వైతం అంటే రెండవది లేనటువంటి స్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను చాలా గొప్పవాడినండి, నాకు అన్ని తెలిసిపోతున్నాయండి అన్నాడు అనుకోండి, ఏమైనట్టు? మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి స్వరూపానికి ఏమి లేదు, క్రియ లేదు, కదలిక లేదు, రూపము లేదు, నామము లేదు, రావడం లేదు, పోవడము లేదు, సావు లేదు, పుట్టుక లేదు. ఎలాంటిది? అపారమైనటువంటి మహాసముద్రం. అది నీ స్వరూపం అనుకుంటున్నావు కదా, నీ స్వరూపం కాదు అది బ్రహ్మమే. సాక్షాత్తు స్వయం ఏవ పరం బ్రహ్మ. అది అంటే అప్పుడు నువ్వేమైనట్టు? ఇదంతా తొలగించిన తర్వాత ఏదైతే మిగిలిందో, ఏదైతే నీకు దర్శనమయ్యిందో, ఏదైతే నీకు సాక్షాత్కారమైందో అది పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపమే. అంచేత నువ్వు సాక్షాత్తు బ్రహ్మానివే. అంటే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే. నాకంటే వేరేగా ఇంకొక దేవుడు ఉన్నాడన్నాడు అనుకోండి, వాడికి కర్మ తగులుతుంది.
బయటకు వచ్చాడండి. మళ్ళీ నాకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఒకటి చూసాను అన్నాడు అనుకోండి, అది రెండోది అయ్యింది, అంటే ద్వైతం అయింది. నాకంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, లేదా అతనికంటే నేను గొప్ప వ్యక్తిని అన్నాడు అనుకోండి, ఏమైంది? ద్వైతం అయ్యింది. ఎక్కడైతే ద్వైతం వచ్చిందో అక్కడ కర్మ తగులుకుంటుంది. అందుచేత ఎంత సాధన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈ జ్ఞానం కలగకపోతే అది మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు. అక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ లేదా ఇక ఉందంటాడు, ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇదంతా తగులుకుంటుంది అంటాడు. నీకు జ్ఞానం ఎక్కడ కలగాలి? అక్కడ కలిగినటువంటి ఏ అనుభూతి అయితే ఉందో ఇక్కడికి వచ్చాక చూపించాలి దాన్ని. ఆ భావంలో, ఆ స్థితిలో, ఆ ఆలోచనలో నేను అదే, నేను అదే. సోహం అంటే మొట్టమొదటే చెప్పారు సోహం, అది నీవు, ఇది కాదు అని. అంటే ఏ అనుభవం లేనిటువంటి వాడికి అది నువ్వు ఇది నీవు కాదు అంటే ఏం తెలిసిందండి? అది అంటాడేటండి, ఏదైనా లోపల చూసినా బయట చూసినా నాకు ఇదే కదా తెలుస్తుంది, దీనికంటే ఇంకోటి ఏదన్నా ఉందా అనిపించదు కదా. అప్పుడు సాధన ఉందయ్యా, ఇంకోటి దీనికంటే ఇంకొక వస్తువు ఉంది, అది నీ స్వరూపము, అది సాక్షాత్తు బ్రహ్మమే, దానికి నామము రూపము పుట్టుక సాగు పరిణామము లేదు. సాక్షాత్తు దేవతలకి దేవుళ్ళకి మనుషులకి పశువులకి మొత్తం అంతటికీ అదే దేవత. ఆ దేవతే నీ స్వస్వరూపం, దాన్ని నువ్వు తెలుసుకో. చేత స్వాత్మన్యారోపిత శేష అంటే నీ స్వస్వరూపమునందు ఆరోపించబడినటువంటి వస్తువుని నీ స్వరూపం అనుకుంటున్నావు. ఎవడైనా సరే ఆరోపించబడినటువంటి వస్తువుని సత్యమని ఎవడైతే అనుకుంటాడో అతని దానికి అజ్ఞానం అని పేరు. అంటే ఎలాగా? ఏదైనా ఒక ఉపమానం చెప్పుకుందాం. కాడులో పామును, అంటే చీకటిగా ఉంది, పూర్తిగా చీకటి కాదు, పూర్తిగా ఎలుగు కాదు. ఇప్పుడు ఆ తాడు ఒకటి చుట్టబెట్టుకుంటే అది పాము అనుకున్నాం. అంటే ఆ తాడులో ఈ పాము ఆరోపించబడింది. ఆరోపించబడినటువంటి వస్తువుని జ్ఞాని అయినటువంటి వాడు సత్యం అనుకోడు. ఎప్పుడు అనుకుంటాడు? దాన్ని స్వయంగా చూసినప్పుడు, దాన్ని ప్రత్యక్షంగా దీపం పట్టుకుని వెళ్ళి పరిశీలించినప్పుడు, అయ్యో ఇది నేను పాము అనుకున్నాను, పాము కాదు తాడు అన్నమాట అనేటువంటి విషయం అతనికి ఎప్పుడు తెలిసింది? అలా పరిశీలించకపోతేనా? పరిశీలించకపోతే ఎంతకాలానికైనా చేస్తే తాడనే అనుకుంటాడు. పరిశీలించిన తర్వాత ప్రత్యక్షంగా చూసినప్పుడు అయ్యయ్యో నేను తాడు అనుకున్నాను, పాము అనుకున్నాను, పాము కాదు తాడు అని ఎలా తెలిసిందో, అది తాడు అని తెలిసిన తర్వాత భయాదులన్నీ కూడా ఎలా ఎగిరిపోయినాయో అట్టి మాదిరిగా నేను పుట్టాను, నేను చనిపోతాను, నాకు భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, మాకు డబ్బు ఉంది, మాకు డబ్బు లేదు, మాకు సుఖం లేదు, మాకు అది లేదు, ఇది లేదు, ఆరోపించబడినటువంటి వస్తువును పూర్తి నిరంతరము ఆలోచించడం అనుకోండి, అతన్ని ఎవరంటారండి? అజ్ఞాని. అంటే ఏం తెలియలేదు అతనికి, తన స్వరూపమే తెలియలేదు. తన స్వరూపం తెలియక తన స్వరూపమునందు ఆరోపించబడినటువంటి వస్తువుని తన స్వరూపం అనుకుని, అలాగే దేవుడి విషయం కూడా, అంటే ఇప్పుడు తన స్వరూపం ఇంకో స్వరూపాన్ని ఆరోపించుకున్నాడు కదా, అటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొక దేవుడిని ఆరోపిస్తాడు. అది మూడవడయ్యాడు. అసలు ఉన్నటువంటి వస్తువేమో ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమునందు అనాత్మస్వరూపాన్ని ఆరోపించుకున్నాడు. ఆరోపించబడినటువంటి వస్తువుకి భయాదులు ఉన్నాయి. భయం వచ్చింది, బాబోయ్ ఏమైపోతుందో, నాకు డబ్బు లేదు, నాకు పిల్లలు ఎక్కువ, నాకు సంసారం ఎక్కువ, నాకు అనారోగ్యం ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని ఈ శరీరానికి సంబంధించిన ఏమి ఆలోచించుకుని అయిపోగొట్టుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి అనేక ధర్మాలు, అనేక ఆచారాలు, ఆ ఆచారాలతో ఆ బాధలను పోగొట్టడానికి ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిని ఆరోపించుకున్నాడు.
మీరు ఒక రకమైనటువంటి పెద్ద మనిషిని ఆరోపించుకుంటే ఇంకొక ఆయన అంతకంటే గొప్ప పెద్ద మనిషిని ఇంకొక ఆయన ఆరోపించుకున్నాడు, ఆయన కంటే గొప్ప పెద్ద మనిషిని ఇంకొక ఆయన ఆరోపించుకున్నాడు. అలాగే కోట్ల దేవతలు దేవుళ్ళు అయిపోయారు. నీవెలాగైతే ఒక స్వరూపాన్ని ఆరోపించుకున్నావో ఆ స్వరూప రక్షణార్థం ఎలా ఒక దేవతనో దేవుణ్ణో ఎలాగ ఆరోపించుకున్నావో ఎప్పుడు ఎంత జరుగుతుంది అంటే నీ స్వరూపం అసస్వస్వరూపం ఒకటే, నీ స్వరూపం నుండి ఆరోపించబడినటువంటి రెండో వస్తువు మన శరీరం, మూడో వస్తువు ఆ స్వరూపానికి కావాల్సిన సాకారం అందించడానికి దేవుడు. ఏమన్నా అర్థమైందా? ఒకటి రెండయింది, రెండు మూడయింది. మూడయి ఊరుకుండా అనేకం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనేక నేహ నానాత్యకించిన అంటే ఉన్న వస్తువు ఒక్కటే ఉంది. అది మనకి తెలియకపోవటం వల్ల ఇన్ని రకాలైనటువంటి కల్పన జరిగింది. ఈ కల్పనకు అంతటికి మూల కారణం ఎన్ని రకాల కల్పన? అందరూ తాడులో పామునే కల్పన చేసుకోరు. ఒకడు పాము అంటే అభ్యర్థి పాము కాదండి నీటి దార అన్నాడట, ఇంకొకడు కాదు అది పూల దండ అన్నాడట. అంటే వారు అంతఃకరణ స్వభావాన్ని బట్టి ఒకడు నేల పగులు అన్నాడు. అంటే నేల పగులు అలా కనపడింది, దండ లేక నీటి దార ఇలా ఎవడకు తోచిన విధానంలో వాడు ఊహించుకున్నారు. నిజానికి ఇన్ని లేవక్కడ. ఏముంది? తాడే ఉంది. అట్టి మాదిరిగా ముందు నువ్వెవరవో ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను అనేటువంటిది ఎన్ని అవస్థలలోకి నువ్వు వచ్చినా మారడం లేదు. సరిగ్గా చూసుకోండి. ఏ నేను అంటున్నావా? నేను వదిలేసి ఆ నేను యందు ఆరోపించబడినటువంటి మేనును పట్టుకుని దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నావు. దానివల్ల కర్మ ఏర్పడుతుంది. ఆ కర్మ మళ్ళా ఫలాన్ని అనిపించడానికి జన్మ మరణాలు కలుగుతుంది. నేను వదలకు. మెలకువలో ఉందా నేను, స్వప్నంలో ఉందా నేను, సుషుప్తులు కూడా హాయిగా సుఖంగా ఉంది, ఏ భేదభావాలు లేకుండా. అంటే నేను వదిలేసేమ్మ. ఆ నేను యందు కల్పించబడినటువంటి మెలకువలో ఉన్నటువంటి ఒక నేను, ఈ మెలకువలో ఉన్నటువంటి నేను పోయి స్వప్నంలో ఇంకో నేను వచ్చింది. అంటే మెలకువలో ఉన్నటువంటి నేను శరీరంతో ప్రపంచంతో కూడుకున్నటువంటి శరీరం. అది మెలకువలో ఉన్నటువంటిదో ఈ శరీరం కాదు. ఈ శరీరం పడిపోయింది, ప్రపంచము పడిపోయింది. కానీ అక్కడ ఒక ప్రపంచము, అక్కడ ఒక శరీరం. కానీ అక్కడ అందులో నేనుంది, ఇక్కడ నేనుంది. నేను మారలేదు. ఇంకా అంత లోపలికి వెళ్తే సుషుప్తి హాయిగా సుఖంగా ఉంది. అంటే జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువు లేదు, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు లేదు. సుషుప్తి అంత ఏమీ తెలియనటువంటి స్థితి. ఆ స్థితిని అనిపించేటటువంటి నేను కూడా కదలలేదు. ఈ సుషుప్తిలో నేనే స్వప్నంలో ఉంది, స్వప్నంలో ఉన్నటువంటి నేనే మెలకువలో కూడా ఉంది. కానీ మెలకువలో ఉన్నటువంటి వస్తువు కానీ, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు కానీ, సుషుప్తిలో ఉన్నటువంటి శూన్యం కానీ ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి రావడం లేదు. నేను మాత్రం ఎప్పుడు అప్పుడు ఇప్పుడు. అందుకని అది స్వయం ఏవ పరం బ్రహ్మ. అంటే నీ స్వస్వరము సాక్షాత్తు స్వయంగా బ్రహ్మమే. దానికి మార్పు చేర్పు రావడము పోవడము ఏముండదు. పూర్ణ మధ్రియం అక్రియం. చూడండి మరి ఒకసారి అదే శ్లోకాన్ని. స్వాత్మన్యారోపిత శేష. అంటే నీ స్వస్వరూపాన్ని ఆత్మ అన్నారు. దానికి ఉపాధి ఉన్నటువంటి దాన్ని నిరసించినట్లయితే, తొలగించినట్లయితే సాధన చేసి అప్పుడు నీ స్వరూపం పరమాత్మ అన్నారు, ప్రత్యేగాత్మ అన్నారు, బ్రహ్మము అన్నారు అన్నమాట. చేత సమాహితాయాం సతి చిత్త వృత్తౌ. సమాహితాయాం సతి చిత్త వృత్తౌ అంటే మన చిత్తం అంటే మన మనసు, వృత్తి అంటే ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవడం, వృత్తి అంటే పని. ప్రతి ఒక్కడికి ఏదో ఒక వృత్తి ఉంటుంది కదా. అట్టి మాదిరిగా చిత్తానికి ఒక వృత్తి ఉంది.
చిత్తానికి ఉన్నటువంటి వృత్తి ఏమిటంటే అది ఏది తలపుకు తెచ్చుకుని ఏది అనుకుందో ఆ ఆకారంగా మారిపోయే వృత్తి ఉంది దానికి. ఎలాగా ఒకసారి ఆలోచించండి. చిత్తం ఏది అనుకుంటుందో ఆ ఆకారంగా మారిపోయే గుణం ఉంది దానికి. అది ఎంత ప్రమాదమో చూడండి. అదే ఆత్మస్వరూపం అనుకోండి, ఆత్మస్వరూపంగా మారిపోతుంది. అది లాభం. ఆత్మస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా భావన చేయకుండా ఒక గేదిగా, ఒక పందిగా, ఒక కుక్కగా భావన చేసాడు అనుకోండి, అలా మారిపోతుంది. కుక్క అనుకుంటే కుక్క అయిపోతుంది, పంది అనుకుంటే పంది అయిపోతుంది. అయిపోదు, అలా పరిణామం చెందదు. ఎలాగా? ఇప్పుడు పంచదారని కరిగించి చిలకలు పోస్తారు కదా, ఎలాంటి ఆకారంలో ధరించదండి ఆ పాకం? ఫలానా ఇదే ఆకారం అని లేదండి. ఆ మూస ఏ ఆకారంగా తయారు చేసాడో ఆ ఆకారం ధరించే గుణం ఉంది దాన్ని. పాకం పట్టి ఆ మూసలో పోతే ఏనుగు ఆకారం అనుకోండి, ఏనుగు ఆకారం వస్తుంది. ఆవు ఆకారం అంటే ఆవు వస్తుంది. గుర్రం ఆకారం అయితేనా గుర్రం వస్తుంది. లేకపోతే చిలకాకారం వస్తుంది. మరి ఏ దేవుడాకారం అయితేనా అది రాదా? దేవుడాకారం కూడా వస్తుంది. అంటే ఏ ఆకారం కావాలనుకుంటే ఆ ఆకారాన్ని ధరించేటటువంటి వృత్తి చిత్తానికి ఉంది. ఇక్కడే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. జ్ఞానము లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరు స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ఊహించేస్తున్నారు. ఊహించేసి శాస్త్రాలు రాసేసారు, సత్సంగాలు చెప్పేస్తున్నారు. మామూలుగా లేదు. ఇంకా అవి పెద్ద పెద్ద శాస్త్రాలు అయిపోయినాయి. విషయం ఏంటో తెలియకుండా పోయింది, జ్ఞానం తెలియకుండా పోయింది, కర్మకాండ పెరిగిపోయింది, ఆచారాలు పెరిగిపోయినాయి, దేవతలు పెరిగిపోయారు. సమాహితాయాం సతి చిత్త వృత్తవు. నువ్వు చాలా అబ్జర్వేషన్ చెయ్యాలి, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి నీ చిత్తాన్ని. నీ చిత్తాన్ని నువ్వు సమాహిత పరచకపోతే, దారం ఉందనుకోండి, సూదులోకి ఎక్కించాలి. ఏం చేస్తారు మీరు? 4-5 పేటల కింద ఉందని సూదిలోకి దూరదు. ఏం చేస్తారు? ఆ పేటలన్నింటినీ కూడా చేతితో ఇలా నలిపి ఒకే సన్నంగా ఒకే పేట కింద అయ్యేలాగా నలుపుతాం కదా, దాన్ని సమాహితపరచడం అంటారు. అట్టి మాదిరిగా మన చిత్తాన్ని పరిపరి విధాలుగా పోయేటటువంటి ఈ సంకల్పాలన్నిటినీ ఒకే దారిలోకి తీసుకురావాలి. ఇప్పుడు మనం శ్వాసను చూస్తున్నాం, శ్వాసనే చూడాలి. శ్వాసను చూస్తూ మళ్ళీ ఏదో ఆలోచన వస్తేనో మరి ఆ ఆకారం ధరించదు, ఇంకొక ఆకారం ధరించదు, ఇంకోటి ఏదో ఆకారం ధరించదు. ఏది వచ్చినా సరే, ఏది తలపకపోతే దాని ఆకారం ధరించేసేటటువంటి వృత్తి దానికి ఉంది. అలాంటి వృత్తితో కూడుకున్నటువంటి మనసు నువ్వు ధరించావు. అంచేతన మన మనసుని ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూడండి. దేని మీద పెట్టేవో దాని మీదే ఉండేలాగా నువ్వు అభ్యాసం చేయాలి. దాన్నే అభ్యాసం. మళ్ళీ 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 దాన్నే మనం సాధన అంటున్నాం. అంతేగాని అభ్యాసం చేయడానికి, సమాహితపరచడానికి చేసే ప్రయత్నం సాధన అంతే. అక్కడ జ్ఞానం వచ్చేది. జ్ఞానం రావాలంటే మళ్ళీ గురువు దగ్గరికి పోవాల్సిందే. సమాహితపరచడానికి సమాహితాయాం సతి చిత్త వృత్తు. ముందు గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలా సమాహితపరచాలో, ఎలా ఒక తాటి మీదకి తీసుకురావాలో, అటు ఇటు ఇటు పోకుండా ఉండడానికి సంబంధించినటువంటి లక్షణం నువ్వు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి అభ్యాసం చెయ్యాలి. అప్పుడు నువ్వు అలాగెలా పోకుండా దేని మీద మనసు పెట్టావో దాని మీద కదలకుండా పట్టుకొని ఉండేటటువంటి అభ్యాసం మనకు వస్తే అప్పుడు నువ్వు సాధన సిద్ధించినట్టు. అంటే మనకి మన అంతఃకరణం ఒకటి ఉందండి, పదే పదే అంటున్నాం. అలాగే దాని చిత్తం అనొచ్చు, మనసు అనొచ్చు, బుద్ధి అనొచ్చు, అహంకారం అనొచ్చు, చిత్తం అనొచ్చు, అంతఃకరణం అనుకో. ఇవన్నీ కలిపినటువంటి పేరు అంతఃకరణం. ఈ అంతఃకరణానికి మల, విక్షేప, ఆవరణం అనేటువంటి 3 దోషాలు ఉన్నాయి.
ఈ దోషాల వల్లే ఈ మనసు కదులుతుంది. అంచేత మనసులో ఉన్నటువంటి ఈ దోషాలను పోగొట్టుకుంటే మనసు కదలదు. మరి కొంతమంది మహాత్ములు ఉన్నారంటే వాళ్ళకి నచ్చినటువంటి ఏ దేవత మీద మనసు పెట్టారో, రామకృష్ణ పరమహంస ఉన్నాడండి, ఆయన మనసు అమ్మవారి మీద పెట్టాడు. ఆయన మనసు అమ్మవారు అయిపోయింది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక అమ్మవారు నా ఎదురుగుండగా ప్రత్యక్షమైపోయి నాతో మాట్లాడుతుంది అంటున్నాడు. అమ్మవారు బయట నుంచి రాలేదు, ఈయన మనసే ఆ కాళికదే అయిపోయింది. మీరు కూడా అలా పెట్టి చూడండి. రామున్నో, కృష్ణున్నో, వెంకటేశ్వర స్వామినో, లేకపోతే ఏర్పద్దున్నో, పోలేరమ్మనో, పోతురాజు బాబు మీద పెట్టారనుకోండి, మీ మనసు కూడా అలా పోతురాజు బాబు అయిపోతుంది. అప్పుడు మీరేమంటారు, నా ఎదురుగుండగా పోతురాజు బాబు వచ్చేసేటండి, నన్ను అది చేయమన్నాడండి, ఇది చేయమన్నాడండి అంటారు. పోతురాజు బాబు బయట నుంచి రాలేదు, లోపల ఆత్మ చైతన్యం ఉంది. ఈ ఆత్మ చైతన్యం మీరు మనసు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్నటువంటి ఆకారం, ఏ ఆకారాన్ని అనుకున్నారో ఆకారం ధరించింది కదండి. ఆ ఆకారాన్ని ప్రకాశింపజేసేది మీ స్వరూపం. దానికి ఆ శక్తి ఎలాగొచ్చింది? అప్పుడు నీకేం కావాలో భర్త కోరుకో అన్నారు అనుకోండి, కోరుకోమని ప్రత్యక్షమైనటువంటి దేవత ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరతను? నీ మనసే, నీ చిత్తవృత్తే ఆ ఆకారాన్ని ధరించి నీ ఎదురుగుండగా ప్రత్యక్షమైపోయి నేను నీకు ఏం కావాలో కోరుకో, కోరికలు తీరుస్తానంటాడు. అందుకనే మనకి సరైనటువంటి గురువు కావాలి. ఏదో దానికి తగిలించేసేయడు అనుకోండి, ఆడి కర్మ కాలిందే, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదు. అందుకని దేవతలు, దేవుళ్ళు ఏమన్నా బ్రహ్మం ఏమన్నా 14 మందిగానే ఉన్నారటండి. ఒకటే బ్రహ్మం, ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, రెండో వస్తువు లేదు. ఆ బ్రహ్మమే జీవుడిలో ఉంటే ప్రత్యేగాత్మ అన్నారో, ఈశ్వరుడిలో ఉంటే పరమాత్మ అన్నారు. అటువంటి బ్రహ్మమును మరుగుపరిచినటువంటి ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో అది అంతఃకరణ రూపంలో మల విక్షేప ఆవరణ రూపంలో ఉంది. మల దోషం అన్నారు కదండి. అంటే ఆకారాన్ని ప్రేమించటం మలం. అంటే ప్రకృతికి 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. తమో గుణం ఏది? ఆకారాలన్నీ తమోగుణమే. మనుషులు, పశువులు, ఆవులు, గేదెలు, గుర్రాలు, ఏనుగులు, ఈ ఆకారాలన్నీ కూడా, ఈ రూపాలన్నీ కూడా తమోగుణం. మన మనసు తమో గుణానికి సంబంధించిన ఆకారాలు ధరిస్తుంది అనుకోండి, ఒకడు మంచి ఆకారం ధరిస్తే ఒకటి చెడ్డ ఆకారం ధరిస్తుంది అతని మనసు. అదంతా కూడా తమో గుణమే. దాన్ని మలదోషము అంటారు. తమో గుణంతో వస్తు రూపం ధరించింది కదండి, వస్తు రూపాన్ని. ఆ తమో గుణంతో తయారైనటువంటి రూపాన్ని చిత్తవృత్తి ధరించింది కదా, దాన్ని కదిలిస్తుంది. అది అలా కదలకుండా ఉండలేదు కదా. ఆ రూపం గుర్రం ఆకారం పోయి ఏనుగు ఆకారం వచ్చినట్టుగా ఈ దేవత పోయి ఇంకో దేవుడు వస్తాడు. అందుకని మనకు ఒక స్థిరం లేదు, ఒక నిశ్చలం లేదు, ఒక నికరం లేదు, ఒక లక్ష్యం లేదు. ఈ లక్ష్యం లేనటువంటి వాడికి దారంపటి వెళ్ళేవాడు ఈ దారి బాగుందని ఇలా కాని చెప్పు, ఆ దారి బాగుందని అలా కాని చెప్పు, అలా కాని చెప్పు, ఇలా కాని చెప్పు, గమ్యానికి లక్ష్యానికి ఎక్కడ చేస్తాడండి? ఒకే లక్ష్యం ఉండాలి, ఒకే లక్ష్య మార్గం ఉండాలి. అంచేత కదిలించేదానికి రజోగుణం అని పేరు, ఆ కదలడానికి విక్షేపం అని పేరు. ఆకారాలన్నీ కూడా మలదోషము, ఆ ఆకారాలను కదిలించేటటువంటి గుణం విక్షేప దోషం. ఇప్పుడు ఆ ఆకారాలు నిజం అనుకోవడం ఆవరణ దోషం. ఎలాగా? ఆవరణం అంటే ఏంటి? జ్ఞానం లేక అజ్ఞానంతో చిత్తవృత్తి ఏ ఆకారం ధరించిందో ఆ ఆకారాన్ని రజోగుణం కదిలిస్తుంది, ఆకారాన్ని తమోగుణం ధరిస్తుంది. అదే సత్యం అనుకుని భ్రాంతి చెందేటటువంటి జీవుడు ఎక్కడైతే ఉన్నాడో అది ఆవరణ దోషం. మల విక్షేప ఆవరణాలు. మల విక్షేప ఆవరణాలతో కూడుకున్నటువంటి చిత్తవృత్తి మనకు ఒకటి ఉంది.
అది మన స్వరూపాన్ని తెలియకుండా మరుగుపరిచేసింది. జత సమాహితాయాం సతి చిత్తవృత్తో పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. పరాత్మని ఇహము పరము, ఈ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటిది పరాత్మ లేక ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మమే, బ్రహ్మని నిర్వికల్పే. అంటే చిత్తం ఏదైతే ఉందో ఈ చిత్తవృత్తిని కదలకుండా నిరోధించి వివేకం కలిగి జ్ఞానంతో వైరాగ్యంతో ఉండి దీని నువ్వు ఇప్పుడు ఈ మలా విక్షేప ఆభరణాలు అంటే ఏమిటో విన్నారు కదా, ఆ స్మృతి పోకూడదు. ఎలాంటి ఆకారం వచ్చినా సరే ఇది మన దోషానికి సంబంధించింది. భక్తానికి ఏం కావాలో అన్నాడు అనుకోండి, అది విక్షేప దోషానికి సంబంధించింది. ఇలాంటి దోషాలతో కూడుకున్నటువంటి అంతర్వృత్తిని నిజమనుకుంటాం ఆవరణ దోషం. అటువంటి వాడు పరాత్మని, నీకు పరమాత్మ తెలియబడ్డం. ఎన్ని యుగాలు గడిపినా సరే, నువ్వు ఎన్ని లక్షల కోట్ల సార్లు చచ్చి పుట్టినా సరే నీకు తెలుసు. అంచేత నీకు నిజం తెలియాలంటే బ్రహ్మని నిర్వికల్పే. నిర్వికల్పము అంటేటండి, కల్పం అంటేటండి, ఈ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు కల్పన చేశాడు. అలా ఫస్ట్ సారి కల్పన చేసిన శ్వేత వరాహ కల్పే. ఏంటండి ఫస్ట్ కల్పన చేసిన శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, జంబూద్వీపే, ప్రథమ పాదే. చదువుతున్నారు కదా మంత్రాలు. ఇప్పుడు ఇది కల్పించబడింది కదా ఈ ప్రపంచాన్ని, నామరూపాలతో కూడుకున్నటువంటి ఆకారాలని. శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే అంటే ఆ కల్పాన్ని పరిపాలించడానికి పురమాయించినటువంటి పెద్ద మనిషి ఒకడు ఉన్నాడు, మనువు. వైవస్వత మన్వంతరే, ఆ మనుని దేనికి అధిపతి? జంబూద్వీపే, జంబూద్వీపానికి భరత వర్షే, ప్రథమ పాదే, ప్రథమ ఖండే. చూడండి చక్కగా జ్యోతిష్ శాస్త్రం మనకి లెక్కలు కట్టి చూపడుతుంది. దేన్ని కల్పించబడినటువంటి సృష్టించబడినటువంటి పదార్థాన్ని, అది సమిష్టి. ఇప్పుడు మనం ఈ సమిష్టి సృష్టించబడినటువంటి దాన్ని అంతటిని తొలగించేస్తారా? తొలగించగలరా? లేదు కదా. అందుకని మనం దేన్ని తొలగించాలి? నీ చిత్తవృత్తిని తొలగించుకోవాలి, నీ చిత్తవృత్తిని నిరోధించాలి. సమాహితాయాం సతి చిత్తవృత్తో పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. అంచేత బ్రహ్మం కల్పన చేసింది, కల్పన చేసినటువంటిది కల్పించబడింది, నిజం కాదు, సత్యం కాదు అని అది ఆయన కల్పన చేశాడు కదా అని చెప్పి నువ్వు కల్పన చేస్తా కూర్చుంటే నీ స్వరూపం తెలదు. నీ స్వరూపం తెలియాలంటే ఏం చేయాలి? నువ్వు ఏ కల్పన చేయకుండా అలా ఏకాగ్రతగా పెట్టుకు చూస్తే నిర్వికల్పే. ఏ కల్పన లేకుండా, కదలకుండా, ఏ ఆలోచన వచ్చినా సరే ఇది రజోగుణంది, ఇది తమోగుణంది, ఇది సత్వగుణందని దేనికి దానికి తెలుసుకుని పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఏమాత్రం కల్పన జరిగినా, ఏమాత్రం కల్పించబడినా, నేను పూర్వజన్మలో నువ్వే జన్మ ఎత్తేవో చెప్తాను, నేను ఎక్కడ పుడతానో చెప్తాను, నువ్వెక్కడ పుడతావో చెప్తాను అన్నాడు అనుకోండి, అది కల్పన చేస్తుంది అతని మనసు. ఆ మాయలో పడిపోయామనుకోండి, ఇప్పుడు మనం అందరం కూడా అలా చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటాం. ఎందుకని? ఆయన అన్నీ తెచ్చిపోతున్నాయి అంటాడు కదా. ఏది తెచ్చిపోతుంది? కల్పించబడేదాని గురించి తెచ్చిపోతుంది. ఆ కల్పించబడేటటువంటిది అన్ని కూడా ఒకేసారి ఒకేలాగా కల్పించబడదు, మారిపోతుంటుంది. కల్పన ఇంకేపు కూడా స్థిరంగా ఉండదు, మళ్ళీ మారిపోతుంది. అంచేత నిర్వికల్పే. ఏది కల్పించుకో, ఏది ఆలోచించుకో, నిశ్చలంగా ఉండు, నిర్వికారంగా ఉండు. ఈ రకంగా కల్పన ఆగిపోయిందనుకోండి, నా దృశ్యతే కచ్చిదయం వికల్ప. నా దృశ్యతే, దృశ్యం అంటే కనిపించేటటువంటి వస్తువు.
నువ్వు మనసులో కల్పించుకున్నటువంటి వస్తువు కావచ్చు, మెరుగులోకి వచ్చిన తర్వాత కనిపించినటువంటి వస్తువు కూడా కావచ్చు. నా దృశ్యతే, అదంతా దృశ్యమే. దృశ్యం అంటే ఏంటండి? దృశ్యం సత్యం కాదది. అది ఈశ్వరుడు మనసు చేత కల్పించబడిందన్నా అయి ఉండాలి, నీ మనసు చేత కల్పించబడిందన్నా అయి ఉండాలి. అంచేత ఈ ఇద్దరు చేత కల్పించినటువంటి ఖచ్చితయం, ఈ ద్వయం అంటే రెండు, ఈ కల్పించినటువంటి దృశ్య సముదాయం అంతా కూడా వికల్ప. అది నిజం కాదు, అది సత్యం కాదు. చేత ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తతః. ఇలా కల్పించబడినటువంటి దానికి బాగా గుర్తుపెట్టుకుని అతని మనసులో తోచినటువంటి అతని మనసు కల్పించబడినటువంటి ఆ ఊహలన్నీ కూడా ఎత్తి దాన్ని ఏమంటారంటే ప్రజల్ప మాత్ర. ఇది ఎన్నో రకాలుగా చాలా మంది ఈ మధ్యలో అద్వితీయమైనటువంటి అనుభవాలు చెప్పేస్తున్నారు. మహిమలు అంటున్నారు, లై అంటున్నారు, ఇవి అంటున్నారు, ఆ యూట్యూబ్ లో పెట్టి చూపించేస్తున్నారు కదండి. అవన్నీ నిజమని నమ్మేస్తున్నాం కదా. నిజానికి ఏంటిది? నిజమే. దాన్ని ఏమంటున్నాడు కదా, ప్రజల్ప మాత్ర. వాళ్ళు ఏమేమైతే చెప్తున్నారా చెప్తూ ఇవన్నీ కూడా ప్రజల్ప మాత్ర అంటే వాగాడంబరము. ఏమన్నా అర్థమైంది మాట? వాగాడంబరం అంటే ఏంటండి? అంబరం అంటే ఆకాశం అవునా? వాగాడంబరము, ఆకాశానికి నిచ్చినేసేస్తున్నాడు. వాక్కుతోటి ఆకాశానికి మెట్లుగా కట్టాడండి. నేను ఆకాశం మీదకి తీసుకెళ్ళిపోయి ఆకాశం అంతా తిరిగి వచ్చేసాను, స్వర్గం అంతా వెళ్ళి వచ్చేసాను, నరకం, చాలా మంది నరకం అంతా చూసి వచ్చేసాను అంటున్నారు, స్వర్గం అంతా చూసేసాను అంటున్నారు. నీకు ఎక్కడ పుడతావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవో, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేస్తానంటున్నారు. అదంతా వాగాడంబరంగా తీసుకోమంటున్నాడు. దాన్ని కనుక నువ్వు చచ్చిమనుకుని ఆడి వెనకాల నువ్వు పరిగెట్టేవంటే అది ఎలా ఉంటుందంటే, ఒక గుడ్డోడు వెనకాల మరో గుడ్డోడు కాదు, ఇద్దరు గొడవలున్నా కూడా దానికి ఉపమానం కూడా చెప్పారు. ఆవు గుడ్డుకి దూడ మాత్రం కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ దూడ ఆ వెనకాలే వెళ్తుంది. ఆవు పాపం కళ్ళు లేక వదిలి పడింది. కళ్ళు లేకపోవడం అంటే ఏంటండి? ఈ కళ్ళ అంటే ఊహ, దృశ్యాన్ని సత్యమని భ్రమించడం. దృశ్యం అంటే దృశ్యమే. దృశ్యం తన్నశ్యం. ఏ కాలంలోనూ కూడా దృశ్యాన్ని సత్యమని తీసుకోకూడదు. అది నశించేదే. నశించేటటువంటి వస్తువు ఎందుకు కనపడుతుంది మనకి? ఎందుకు కనపడుతుందంటే దాన్ని తయారు చేసినటువంటి పెద్ద మనసు నువ్వే. నీ మనసు కల్పన చేసింది, అలా కల్పన చేసింది. మరి అలాగే ఇంకొకటి మనసు అలా కల్పన చేయదు. అతని మనసు ఇంకోలా కల్పన చేస్తుంది, ఇంకొకటి మనసు ఇంకొకలా కల్పన చేస్తుంది. ఎందుకంటే తాడు అన్నాడు ఇంకొకడు, పాము అన్నాడు తాడుని, ఇంకొకటి నేల పగులు అన్నాడు, ఇంకొకటి పూల దండ అన్నాడు. ఎందుకు అలా మారుతుంది? అందరికీ ఒకలాగే కల్పన జరగాలి కదా. అలా కల్పన జరగకుండా ఒక్కొక్కడికి ఒకలాగా ఒక్కొక్కడికి ఒకలాగా ఎందుకు కల్పన జరుగుతుంది అంటే వాడి స్వభావం, వాని యొక్క సంస్కారం, పూర్వజన్మంలో చేసినటువంటి స్వభావ సంస్కారాలను అనుసరించి అతని మనసు కల్పన చేస్తుంది. అంచేత నువ్వు సమాహితాయాం చటి చిత్తవృత్తో, నీ చిత్తవృత్తిని అరికట్టు. చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధించు, వదిలేయు. అలా వదిలేస్తే అది ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ప మాత్ర. ఓహో చెప్పకంటాడు చెలుకోవాలి గొప్పతనాలు. అలా చెప్పితే అని గొప్పోడు అనుకుంటారు. ఎవరిని గొప్పోడు అనుకుంటారండి? ఎవరతను? అది దృశ్యమే. అతను ఏది నేను అనుకుంటున్నాడు ఆ వ్యక్తి సత్యం కాదు కదా. ఇతను పుట్టాడు, ఎలా పుట్టాడో చాటి పరిశీలించి చూడండి. అలా పుట్టినటువంటి తన స్వరూపాన్ని మరుగుపరిచిన ఉపాధిన తను అనుకోవటం, దాన్ని ఖండించాలి. అంచేత ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తతః. ఆ వాగాడంబరాన్ని అరికట్టు. వాగాడంబరాన్ని అరికట్టడం అంటే ఏంటండి? ఇంకా వాక్కును అరికట్టడం. మాట్లాడకో. ఎందుకండి ఏం గొప్ప వచ్చేస్తుంది అంటే అదొక మాయ కదా. ఏది
నిర్వికారమైనటువంటి నీ స్వస్వరూప సాక్షాత్కారాన్ని వదిలేసి నీ స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి దానికి పూలదండలు వేసుకుని అలంకారాలు చేసుకుని పొగుడుకుంటే, అలా పొగుడుకుంటూ దాని మీద అసత్కల్పో వికల్పోయం, అది అసత్కల్పనం, దానివల్ల నీకు ఏమీ కాదు. అసత్కల్పో వికల్పోయం విశ్వమిచ్చేక వస్తుని, నీకు ఈ విశ్వం ఏమీ ఇవ్వదు. నువ్వు మోక్షాన్ని పొందలేవు. మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా పూర్వజన్మలో చేసిన సంస్కారాన్ని బట్టి ఏదో మార్గాన్ని ఎంపిక చేసుకుంటావు, మళ్ళీ అదే మార్గంలో ఉంటావు. దాన్ని ఖండింపజేసేటటువంటి దేవుడో గురువో ఎవడో వచ్చి వదిలితే తప్ప దెయ్యాన్ని అదొక పిశాచి. అంటే అసత్కల్పం, అసత్తుని వికల్పోయం అంటే ఏంటి? అది అసత్, అది నిజం కాదది. ఆ ఆకారాలు ఎప్పుడో జరిగిపోయినటువంటి అన్ని తెలిసిపోవడాలు అదంతా అయితే అసత్ కల్పం. అది ఆ అసత్తుని వికల్పోయం సత్యముగా కల్పన చేస్తున్నాడు. అది నిజంగా నిజమని అనుకుంటున్నాడు అతను. అనుకుని మనల్ని కూడా నమ్మించేయాలని చూస్తాడు. అసత్ కల్పోయం వికల్పోయం విశ్వ ముచ్చేక వస్తుని. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అసత్కల్పమే, మిథ్యా వస్తువులే. అంత వేగి మారడండి మనిషి. ఎంత చెప్పండి మీరు, నూరు పోసేసి చెత్త కొట్టేసినా సరే ఈ శరీరాభిమానం అంత బెగిస్తావదు. అంత నిజమే కానీ మీరు చెప్పింది అంత కరెక్టే కానివ్వండి, నేను మాత్రం కొంత ఎక్కువ అంటుంటాడు. ఇంకెప్పుడు జ్ఞానం వస్తుందండి? జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? నిర్వికారే నిరాకారే నిర్విశేషే అవిధాపత. నీకు నిత్యం తెలియాలంటే నిర్వికారే నిరాకారే. ఇప్పుడు ఆతకపూర్వం ఆకారం ఉంది, కనపడుతుంది, ఎలిగితే బ్రహ్మాండమైన ఎలుగు కూడా వస్తుంది. ఒకసారి పరిశీలించండి, ఏమవుతుంది? అది నిరాకారం అయిపోతుంది. ఎలిగి ఏమవుతుంది? అట్టి మాదిరిగా మన అంతఃకరణం కూడా ఎలుగుతుంది, ప్రకాశాన్ని వస్తుంది. ప్రకాశం అంటే తెలివండి. ఆతకపూర్వం ఎలుగునిచ్చినట్లుగా మన మనసు తెలివినిస్తుంది కదా. మనసు ఉంటేనే తెలివి ఉంటుంది. మనసు లేకపోతే ఏం పోతుంది? మనసు లేకపోతే తెలివేదండి. మనసు ఉంటేనే తెలివి, మనసు లేకపోతే తెలివి లేదు. మనసు వచ్చింది కదా, ఆకారం ధరించింది, ఎలుగు కూడా వచ్చింది. అది వెలిగించండి. దేన్ని వెలిగించాలి? ఆ మనసును వెలిగించండి, జ్ఞానంలోకి తిప్పండి, అంతరపకోర్తులోకి తిప్పండి. అప్పుడు అది ఏమవుతుంది? నిర్వికారే, కరిగిపోతుంది. కరిగిపోయిందనుకో, పూర్తిగా కరిగిపోయిందనుకోండి, నిరాకారే, ఇంక మనసు లేదు, నిరాకారం అయిపోయింది. నిర్విశేషే. ఇందాక ఏదైతే ఆరోపించబడినటువంటి వస్తువు నీ స్వరూపాన్ని మరుగుపరిచిందో అది నిర్విశేషే. ఆ వస్తువు కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వు ఎదిగినా సరే, దీపం పట్టుకుని ఎదిగినా సరే ఈ వ్యక్తి కనిపించడు. చూడండి కావాలంటే అవిధాపత. అప్పుడు అక్కడ కేవలం బ్రహ్మమే ఉంటది. ఆత్మ పరమాత్మ లేకత్వమైనటువంటి బ్రహ్మమే ఉంటది. నువ్వు ఎతికినా చేరే, ఆలోచించినా చేరే ఈ వ్యక్తి కనిపించడు. ఎక్కడ? ఇక్కడ కనిపించే పడ్డాడు బ్రహ్మాండంగా బ్రహ్మ పట్టుచీర కట్టుకునే పడుతుంటేనే లోపల స్వరూపం కనపడాలి. లోపల స్వరూపం కనపడాలంటే ఈ వ్యక్తిని త్యాగం చేస్తేనే గాని ఆ వ్యక్తి కనిపించడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మీరు ఎంత కాలం త్యాగం చేయలేదో అంతకాలం ఆ వ్యక్తి కనిపించడు. ఆ వ్యక్తే ఈ వ్యక్తి రూపం ధరించాడు. ఇంతకీ ఇద్దరు వ్యక్తులు కాదు మీరు. అదే ఇది ఈ ఆకారం ధరించింది. ఈ ఆకారాన్ని ఇప్పుడు ఆతకర్పణ ఉంది కదండి, ఆకారం బిళ్ళ కనపడుతుంది కదా, వెలిగించండి. వెలిగితే ఏమైపోయింది? అది ఆకారం కోల్పోయింది. అట్టి మాదిరిగా ఆ స్వరూపమే ఈ ఆకారం ధరించింది. ఇప్పుడు దీన్ని జ్ఞాన మార్గంలోకి తిప్పారు. ఈ ఆకారం కాంత కరిగిపోయి నిరాకారం అయిపోయింది. అప్పుడు ఈ వ్యక్తి అయ్యయ్యో నేను ఫలానా కదా ఏడి ఈ వ్యక్తి కనిపించడం లేదంటే, ఎదిగితే దీనికి ఒక ఉపమానం చెప్పారండి. ఒక అసామి ఎక్కడ పెళ్ళైనా సరే భోజనానికి వెళ్ళిపోయేవాడటండి. ఎక్కడ
సంపాదించాడు, మంచి ఖరీదైనటువంటి బట్టలు సంపాదించుకుని మంచి పట్టు సాలలో వేసుకుని చక్కగా ముస్తాబయ్యి భోజనాలకు వెళ్ళిపోయి ఆ భోజనాలు కాడ వీళ్ళకి ఎలా వడ్డించండి, ఇక్కడ ఏదో తక్కువ వచ్చింది, ఇక్కడ బూర్లు వేయలేదు, ఇక్కడ గారెలు వేయలేదు, ఇక్కడ నెయ్యి వేయండి, ఇక్కడ పప్పు వేయండి, ఇక్కడ సార వేయండి అని కూడా మంచి కూడా అంటాడు. వీళ్ళు లేపుని వాళ్ళ లేపుని కూడా బోర్డు పెత్తనం చేసేసి కూడా అంటాడు. ఎక్కడ జరిగినా సరే చక్కగా ముందు ఇతను వెళ్ళిపోయి బాధేసి కూడా అంటాడు. ఒక రోజు ఏమైందంటే అలా ఒక పెళ్లి పందిట్లోకి వెళ్ళిపోయి ఇటేపుని అటేపుని పెత్తనం చేసేస్తుంటే ఇంతగా పెళ్లి పెద్దలు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బంధువులతో ఎవరా ఏంటి అంత పెత్తనం చేస్తున్నది, ఎవడు మీ కూడా అన్నాడంట ఇతను చూపించి. అతను నేను ఎప్పుడు చూడలేదు, మీ ఓడేమో అనుకుంటున్నాను అన్నాడంట. ఎవరో అతనైనా ఆ వ్యవసాయంలో వేసుకున్న కూడా అతనైనా అని ఇతని గురించి మాట్లాడుకుంటూ ఏలెట్టి చూపెడితే కానీ చెప్పినాక అతను లేడట. ఎందుకని వీళ్ళిద్దరికి ఏదో నా మీద అనుమానం వచ్చిందిరా బాబు, ఇంక ఇక్కడ ఉండకూడదు, కాకాయలు అడుగుతారు, ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు తాలూకోడువా పెళ్లి కూతురు తాలూకోడువా అని అడుగుతారు కదా. అడిగి ఏమని చెప్పాలి, ఇంక ఇక్కడ ఉండకూడదు కానీ చక్కగా అలా పక్కకెళ్ళి కనిపించకుండా వాళ్ళు మాకి కూడా సేమ్ ఎతికండే కనిపించడం. ఎవరో ఈ వ్యక్తి కనిపించడు, నిర్వికారం నిరాకారం, ఎక్కడ కనిపించకుండా పోయాడో అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మం. అంచేత మీరెవరో నేనెవరో సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించిన ఈ కల్పించబడినటువంటి వస్తువు కాదు నాయన, ఈ కల్పించబడినటువంటి వస్తువు రహితమైనప్పుడు ఉన్నటువంటి స్వరూపమే నీ స్వరూపము, అదే ఆత్మ. అది నీకు ఒక్కసారి అనుభవంలోకి వచ్చిందా, నీకు తెలిసి వచ్చిందా, ఇంక నీకు జన్మ రాదు. అదే మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదండి, ఇక్కడే కల్పన మానే, ఊహ మానే, కల్పించుకో. అంచేత కల్పించబడిన దాన్ని గొప్ప చేసి ఇతరులకు చెప్పు. అలా చెప్తే అవతలోడు మళ్ళీ మాయలో పడతాడు, నువ్వు మాయలో పడి అవతలోడు మాయలో పెట్టినాడు అవుతావు. అంచేత నిత్యము నీ స్వరూపాన్నే గుర్తుపెట్టు. ఇతరుల కథ నీకు ఎందుకు, ఇతరుల కథ నీకు ఎందుకు, సతతము నీ కథను చెప్పు సద్గురువులతో. నీ గొడవ వదిలేసేసి నీ కథ మానేసేసి ఎందుకండి వీళ్ళందరూ ఉద్ధరించేయాలని చెప్పేసి ఇలా ఆ ఊరంపడి తిరిగి నేను బోర్డు తెలిసేసుకున్నాను, నాకు బోర్డు అంత శాస్త్రం ఉంది, మీకు బోధించేస్తాను ఊళ్ళంపడే తిరిగాడు అనుకోండి, ఎందుగా గొడవ? నిన్నెవడన్నా ఒకవేళ అడిగితే కొని చెప్పు. ఎవరో అడగకుండా నువ్వేదో పెద్ద తలపాగా పెట్టుకుని ఊళ్ళంపడే తిరగవలసిన పనికి ఇతరుల కథ నీకు ఎందుకు, సతతం నీ కథను చెప్పు సద్గురువులతో. వ్యతలను చలిగించేటటువంటి బోధ సతతం విని చచ్చే మరియు శాస్త్రించేవారు. వ్యతలంటేటండి, వ్యతలంటే రేపొద్దున్న చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది కదా, నరకమో స్వర్గమో, అక్కడ బాధలో భయాలు ఉంటాయి కదా. వ్యతలను తీర్చేటి బోధ, ఆ బాధలు తొలగించాలి, ఆ భయాన్ని బాగొట్టాలి. ఎందుకంటే నీ జీవుడు నీకు స్వర్గం వస్తుంది, నీకు నరకం వస్తుంది, నీకు ఇలా వస్తుంది, నీకు అలా వస్తుంది అని చెప్తే అలాంటి మాయలో పడి అందులో పరిగెట్టామనుకోండి అవన్నీ వెతలే. నీ స్వరూపం బ్రహ్మం అయితే ఇంక నీకు వెతలెట్టి. నువ్వు ఈ వ్యక్తిని కాదు, సోహం అదే నీవు. సోహం భావేన పూజ, ఆ భావంలో దృఢంగా ఉండండి. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్తున్నాం, ఇంతలో ముగించుకుందాం. హరి ఓం తత్తు. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే పదే గుచ్చి ఎందుకంటే మనం అటు ఇటు వెళ్తాం లేదు, మన స్వరూపాన్ని గురి పెట్టుకుని బోధించుకుంటూ వెళ్తున్నాం. అంచేత చక్కగా ఏం చెయ్యాలి, ఆ తెలియాలంటే మనకి ఒక పక్కన జ్ఞానము, ఇంకొక పక్కన యోగము జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు యోగంలో కూర్చున్నాం. ఏం చేయాలి, ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురు ఏవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమ శివాయ అంటే గురు మంత్రాన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా సోహం భావేన పూజ. సోహం భావన అంటే ఏం కాదు, ఇది కాదు, అదే నేను.
అనే భావంలో చక్కగా అలా శ్వాసను గమనించు. ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి. ఆ కూర్చున్నప్పుడు మీకు ఏమేమి అనుభవాలు వస్తున్నాయో పక్కదారికి వెళ్తుందా, కల్పనలోకి వెళ్తుందా, వికల్పంలోకి వెళ్తుందా, సంకల్పంలోకి వెళ్తుందా, ఏ దృశ్యాలను గమనిస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి గురువు దగ్గరికి వచ్చి తొలగించుకోవాలి. లేదంటే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే అది పర్మనెంట్ అయిపోతుంది. అంత సరిగ్గా గురిలో అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.